అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా మామ? నేనైతే పొద్దున్నే వచ్చాను. ఇక్కడైతే రైస్‌కైతే రెడీ అయితే చేస్తన్నారు ఆఫ్టర్‌నూన్ భోజనానికి. నేను లోపలికైతే వచ్చాను. అమ్మవారికైతే చక్కగా అయితే అభిషేకాలైతే జరుగుతా ఉన్నాయి. నేనైతే చూస్తానే ఉన్నాను. ఇక్కడ అభిషేకాలు చానా అయితే బాగా మంచిగా అయితే చేస్తా ఉన్నాడు స్వామివారైతే మటుకు. ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ అయిపోతానే భోజనం అయితే పెట్టాము. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలకైతే మటుకు జనాలొస్తారని. అంటే హైవే గదా! హైవే పైన వచ్చేసి ఇంక అందరినైతే ఆపినాము. అంటే కొంతమందొచ్చారు మనకు తెలిసిన వాళ్ళు. వాళ్ళొచ్చి తిన్నారు. ఇంక మిగతా వాళ్ళనైతే రైస్ మిగలకుండా వచ్చేసి అందరినైతే పిలిచానైతే మటుకు రోడ్డు మీద ఉండి. ఇంక ఇక్కడొచ్చేసి హోమాలు కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు కూడా హోమాలు చేపించుకోండి. ఇక్కడైతే లోగా మటుకు పూజ అయితే ఆల్మోస్ట్ ఆల్ అయితే అయిపోయింది. అమ్మవారినైతే చూసేయండి. నాకైతే చూడనట్టుగయితే 2 కళ్ళైతే సాలలేదు. మనం గుడి ఓపెన్ చేయనప్పుడు ఇట్లుండింది అమ్మవారు. మనం గుడి ఓపెన్ చేసినాక చూడండి ఎంత బాగా అయితే కిలకిలా ఉంది. ఇంకోటి చెప్పడం విషయం మర్చిపోయాను. అమ్మవారు ఎనకాల చెదులు కూడా పట్టేసింది. ఫైనల్ అయితే భోజనాలు కూడా బాగా చక్కగా అయితే అయిపోయినాయి. మాకైతే మటుకు చాలా అయితే హ్యాపీగా ఉంది. గుడి అయితే మటుకు క్లోజ్ చేసుకొని ఇంటికొస్తాను. ఇంటికొస్తా అంటే ఈ పాము అయితే కనిపించింది మామ. నేనైతే పోయి వీడియో అయితే కొంచెం తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ.